Welcome to CR News Bulletin. రాజకీయ దురుద్దేశంతో పవిత్రమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తోందని తప్పు చేసిన వారిని భగవంతుడు క్షమించాడని వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ మరియు నాయకులు పూజలు నిర్వహించారు. తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరగ మురళి మరియు నాయకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాజకీయ పవిత్రమైన భగవంతుని కూడా అధికార పార్టీ వాడుకుంటోందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా ఎటువంటి అభివృద్ధి చేయక ప్రజల దృష్టి మార్చడానికి లడ్డు అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 100 రోజుల పండుగలో ప్రజలు టీడీపీ నాయకులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కలియుగ దైవం ప్రసన్న వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిరి విజయ్ కుమార్, ధనుంజయ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి, కోట మండల కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షులు సాయి ప్రసాద్ రెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ నీకు 16-17 తేదీ అందిన తర్వాత ఆ రోజు నువ్వు ఒక అధికారంలో ఒక ముఖ్యమంత్రికి ఉంటే ఆ రోజే నువ్వు సిట్ లాంటి వ్యవస్థను వేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఒక డెసిషన్ చెప్పేసి నీ మనసులో ఉన్న విషయం బయట పెట్టేసి మళ్ళీ ఒక కమిటీలు వేస్తే, నీ కింద పనిచేసే కమిటీలను వేస్తే, సిట్లు వేస్తే అవి కూర్చోవడం అంటే కూర్చోవడం, లేయమంటే లేడే వ్యవస్థలే అవుతాయే తప్ప నువ్వు రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడుండాల. ముందుగానే నిర్ధారణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లాగడం. నేను నిజంగా చెప్తున్నాను, హిందూ మతం అంటే చాలా గొప్పగా అందరినీ లౌకిక భావంతో వెలుగుంటుంది. నేను చూశాను జగన్మోహన్ రెడ్డి పోయి దర్శనం చేసుకోవడానికి ఎంత రాజకీయం నడిపారు. వేలాది మంది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అక్కడ చుట్టూ ఒక వాతావరణం సృష్టించేస్తారు, డైవర్షన్ చేస్తారు. ఇంతకుముందు ఆయన చేసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తిరుమలకు పోలేదా? ఇప్పుడే ఎందుకు ఆ వాతావరణం సృష్టిస్తారు? ఎప్పుడు నిశ్చితంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరగ చూస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రేమతో ఎప్పుడు గెలిచింది లేదు. ఆయన ఎప్పుడు ఎదుటివాడిని అపనిందల పాలు చేసేసి ఆ లబ్ధితో ముందుకు వచ్చాడు. పిల్లనిచ్చిన మామని, తండ్రితో సమానమైన వ్యక్తిని మరి ఏ రకంగా భ్రష్టు పెట్టించి ఆయన పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కున్నారో మీకు తెలియంది కాదు. పార్టీ స్థాపించినటువంటి గౌరవనీయులు పూజ్యులు ఎన్టీ రామారావు గారిని ఎట్లా ఇబ్బందులు పెట్టేసి లాస్ట్కి ఆయన ఆరోగ్యంతో ఏ రకంగా ఆడుకొని ఆయన ఈ లోకంలో లేకుండా చేసే దాంట్లో ప్రధాన పాత్ర ఉన్నటువంటి పెద్దలు మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని వదిలిపెడతారా? ఎంత అవకాశం వస్తే అంత సెంటిమెంట్లుగా ఆడుకుంటున్నారు. ఇంకొకరు ఉన్నారు, ఊగిపోయి మాట్లాడుతూ ఉంటారు, బాధేస్తుంది. మెట్లు పైనుంచి కింద కడుక్కుంటూ వస్తారు, శుభ్రపరుస్తారు. పైనుంచి హిందూ ప్రకారం పైనుంచి కడుక్కుంటూ కిందకు వస్తారు, బేసిక్ నాలెడ్జ్. అలా కాకుండా రివర్స్లో బొట్టు పెట్టుకుంటూ పసుపు వేసుకుంటూ రివర్స్లో కింద నుంచి పైకి పోతారు. అలాంటి విషయాలు కూడా తెలియని వ్యక్తి ఈరోజు గొప్పగా సనాతన ధర్మం గురించి మరి యూట్యూబ్లో వదులుతుంటే నిమిషానికి ఒక మాట అనిపిస్తుంది మా అందరికీ. ఈయనకేమైనా 360 కోణాలు ఉన్నాయా? ఒక్క మాట మీద కూడా స్టాండర్డ్ లేదు. అధికారంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డులో అపవిత్రమైనటువంటి సందర్భం జరిగింది అని చెప్పి ప్రెస్ మీట్ చెప్పారు. మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈఓ గారు వెజిటేబుల్స్ దాంట్లో ఏదో కొవ్వు కలిసిందని చెప్పి ఒకసారి చెప్పారు, మరొకసారి జంతు కొవ్వు దాంట్లో కలిసిందని చెప్పి మరొకసారి చెప్పారు. అంటే వాళ్ళు చెప్పే విధానంలోనే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇవి రాజకీయం చేయకుండా సనాతన ధర్మం ప్రకారం హిందువులందరూ కూడా టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రపంచం మొత్తం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. ఆ యొక్క ప్రదేశంలో ఇటువంటి కలంకం సృష్టించి రాజకీయం చేయొద్దని చెప్పి అధికారంలో ఉన్నటువంటి అందరికి కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క కలంకం జరిగింది కాబట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఒకటే, మతాలు విదేశాలు ఇవన్నీ కూడా విభాగాలు చేయకుండా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా చేసిన నష్టాన్ని ప్రజలు తిరిగి పడి అడుగుతారనే ఉద్దేశంతో అనునిత్యం జగన్మోహన్ రెడ్డి వారిపై నిందారోపణలు చేయడం అలవాటైపోయింది. అందులో భాగంగా వరదల్లో గేట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బోట్లు పెట్టి కొట్టించారనే మాట్లాడాడు. ఈరోజు తిరుమల లడ్డు విషయంలో ఆఫీసర్లు క్లీన్గా చెప్తున్నా దీని మీద ఎటువంటి ఆధారాలు లేకుండానే అది కూడా సీఎం ఆఫీసులో సీఎంఓ నుంచి రావాల్సిన ప్రెస్ రిలీజ్ కూడా డైరీ రిపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి విడుదల కావటం ఇవన్నీ కూడా అది కూడా 2 మాసాల తర్వాత రిపోర్ట్ వచ్చింది. 2 మాసాల తర్వాత దాన్ని 100 రోజుల పాలన సందర్భంగా అనౌన్స్ చేయటం ఇవన్నీ కూడా అనుమానాలు. ప్రజల్లోకి వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడిని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలని మైనారిటీ వర్గాలని అడిగితే చెప్తారు మీ మంచి ప్రభుత్వం ఏందో. మీ ప్రభుత్వం అంతా డైవర్షన్ ప్రభుత్వమే. ఏది పట్టినా సరే ఈ యొక్క ప్రజలకు మంచి చేయకుండా ఏదో విధంగా నెపంతో ఈ యొక్క అంటే గతంలో ఉన్నట్టు ప్రభుత్వం మీద ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి నేను చేసిన మంచి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇది వీళ్ళు ఏం చేయట్లేదని చెప్పని ఏ విధంగా చెప్తారో అని భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెపంతోనే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుమల యొక్క లడ్డు అంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఒక పవిత్రమైనటువంటి లడ్డు మీద ఈరోజు ఈ యొక్క అపరాధం ఏదో విధంగా దాన్ని ఈ యొక్క మన యొక్క ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ మీద వేయాలని చెప్పి చూశారు. దాన్ని అందరూ కూడా మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిపై ప్రతి మహిళ అవగాహన పెంచుకోవాలని ఎడవదనపు జిల్లా జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో జరిగిన ఉమెన్ ప్రొటెక్షన్ సెమినార్లో జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఉమెన్ ప్రొటెక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎడవదనపు జిల్లా జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం పాల్గొని మాట్లాడారు. పురుషులకు లేని అనేక చట్టాలు మహిళలకు ఉన్నాయని, బాల్య వివాహం, మానసిక మరియు శారీరకంగా హింసించడం, మహిళల అక్రమ రవాణా జరగకుండా అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుండి మహిళల రక్షణకు ఉన్నటువంటి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లాయర్లు పార్వతయ్య, కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇప్పుడే అనుకున్నాం మనం, పార్వతయ్య గారు చెప్పారు. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో వచ్చింది. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే అన్ని చోట్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పడానికి లేదు. అసలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం వల్ల. అంటే మ్యారేజ్ చేస్తాం, అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చోట్ల ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే కోడలు ఇంట్లో తిన్న తర్వాత తినాలి, ఇంట్లో అందరూ లేవక ముందు లేవాలి, అందరూ పడుకున్న తర్వాత పడుకోవాలి, అలాంటివి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అయితే అలా హింస పెట్టడం, తర్వాత అబ్బాయినే పుట్టించు, అమ్మాయి పుడితే నేను ఇంట్లోంచి పంపించేస్తాం అంటే మన చేతుల్లో లేదు కదా అబ్బాయి అమ్మాయి అనేది, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. అయితే అప్పుడు అలా మనుషులకి ఏంటి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా జీరో లెవెల్, అందువల్ల వాళ్ళు అలా థింక్ చేసేవారు. అలాంటి హింసలు ఎక్కువగా అవ్వడం వల్ల దీన్ని ఎలా అరికట్టాలని ఆలోచించి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఎవరినైనా, అది కేవలం అత్తమామల వరకే కాదు, ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని ఏడిపించిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే, నాన్న కూతుర్ని కొట్టిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే, కూతుర్ని తండ్రిని కొట్టిన డొమెస్టిక్ వైలెన్స్. అలా డొమెస్టిక్ మీన్స్ గృహం, ఇంట్లో వితిన్ ది ఫోర్ వాల్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా గృహహింస జరిగినట్లయితే మీరు కోర్టుకు రావచ్చు, కేసు వేసుకున్నట్లయితే అలా హింస నిజంగానే వాళ్ళు మీ మీద చేశారని తెలిస్తే భర్త కానీ, మావయ్య కానీ, తమ్ముడు కానీ, నాన్న కానీ, అన్న కానీ ఏనివన్ ముఖ్యంగా టార్గెట్ దీనికి ఎవరంటే ముఖ్యంగా అమ్మాయిల కోసమే. ఎక్కువ గృహహింస ఎప్పుడు జరుగుతుంది, ఎక్కువ కేసులు ఎందుకు రిజిస్టర్ అయ్యాయి, అత్తమామల చేతిలో, మెయిన్గా అత్తల చేతిలో హెరాస్ అయ్యే వాళ్ళు కోడళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల
అది సర్వే చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ యాక్ట్ పెట్టినట్లయితే ప్రివెన్షన్ జరుగుతుంది. అలాగే ఈ యాక్ట్ పెట్టడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ మా కోర్సులో రిజిస్టర్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ వేస్తున్నాం. ఆ చట్టం ద్వారా నెలకి మెయింటెనెన్స్ కూడా ఇప్పిస్తారు, లేకపోతే సివిల్ జైలుకి పంపిస్తారు. అలా దానివల్ల మగవాళ్ళు అత్తమామ వాళ్ళు భయపడి కొంచెం వరకు అమ్మాయిలకి అంటే ఈ చట్టం ఉంది కాబట్టి మాకు అది నేరం కాబట్టి పనిష్మెంట్ వేస్తారు కాబట్టి మేము చేయకూడదు అని వాళ్ళకి భయపెట్టడానికి ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి నెంబర్ చెప్పలేము, కాకపోతే ఉన్నాయి చాలా. ఈ కొద్ది సమయంలో నేను కొన్ని వరకు ఎన్ని ఉన్నాయనేటువంటి అవి ఏవేంటి, ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి అనేవి తీసుకున్నట్లయితే ఫస్ట్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956లో వచ్చింది. 56 అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటికి? అన్ని సంవత్సరాలు అయినా ఈ ఉమెన్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో వచ్చింది. ఎందుకంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా అంటే లీగల్గా కాకుండా ఒక పర్పస్ కోసం కాకుండా వాళ్ళు వేరే విధంగా అమ్మాయిల్ని యూజ్ చేసుకోవాలని ఇక్కడ నుంచి మన దేశం నుంచి వేరే దేశాలకి, వేరే దేశాల నుంచి మన దేశానికి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి అమ్మేస్తారు. అలా తీసుకెళ్ళిపోవడం వల్ల మీరు చాలా సినిమాల్లో చూసుంటారు అమ్మాయిల్ని డ్రగ్స్లో పెట్టి. మండల కేంద్రమైన మణుబోల్లోని వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి పక్కన గల బస్ షెల్టర్ నందు శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడంతో అక్కడ స్థానికులు మణుబోలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీర్ బాటిల్ ఆడుంది. ప్రభుత్వ సహకారంతో వివిధ దశల్లో ఇంటి నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులను ప్రోత్సహించి త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మణుబోలు మండల ప్రత్యేక అధికారి ఎంవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మణుబోల్లోని ప్రభుత్వ లేఅవుట్ను సందర్శించి అక్కడ వివిధ దశల్లో ఇంటి నిర్మాణాలను చేస్తున్న లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. త్వరితగతిన కట్టిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని నివాసాలు ఉంటున్న ప్రజలు తమ సమస్యల్ని అధికారులకు విన్నవించుకున్నారు. ముఖ్యంగా ఈ కాలనీకి రోడ్డు వసతి లేదని, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు నీటి సరఫరా జరగక ఇబ్బందులు పడుతున్నామని, కావున చేతి పంపు ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీ నివాసుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చేరెడ్డి పట్టాభి రామరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రవికుమార్, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా మన మణుబోల్లో ఈ లేఅవుట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశము ఇల్లు అనేది ప్రాథమిక అవసరంగా గుర్తించి ఎవరికైతే ఇల్లు ఇంతవరకు లేదో వారికి సైట్ అలాట్ చేయటము జరిగిపోయింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడాను వారికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన మణుబోలు లేఅవుట్లో కొన్ని ఇళ్ళు పూర్తి కావటము, కొన్ని రూఫ్ లెవెల్కి వచ్చి ఆగిపోవటము, కొన్ని ఇంకా లింటి లెవెల్ ఉండటము, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశము ఎక్కడైతే లేఅవుట్లో మరి శంకుస్థాపన చేసి బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి డిఫరెంట్ స్టేజ్లో ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఉన్నాయో వారిని అందరికి కూడాను మరి
మన వాళ్ళకి యాక్టివేట్ చేసి వారికి ఇళ్ళు త్వరితగతిన పూర్తిగా చేసుకోవటానికి ప్రభుత్వము మీ వెంట ఉంది అనేది తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఎక్కడైతే మధ్యలో ఆగిపోయిన గృహాలన్నీ కూడాను మరి వారందరూ కూడాను పూర్తిగా వెంటనే పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వము అన్ని విధాలా సహకరిస్తుంది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రుల వారు కూడాను ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకి మరియు మండల స్థాయి మాలాంటి స్పెషల్ ఆఫీసర్స్ కూడాను పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వటం జరిగింది. ఏదైతే ఇళ్ళు నిలిచిపోయి ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేయమని మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ మనుబోలు లేఅవుట్ విషయానికి వస్తే ఇప్పటికీ మొత్తము మనుబోలు గ్రామంలో 151 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా రూఫ్ లెవెల్లో 28, రూఫ్ కాస్టింగ్ లెవెల్లో 45 ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయి. మరి త్వరితగతిన ఆ ఇళ్ళన్నీ కూడాను పూర్తి చేసి లబ్ధిదారులకి వసిపరచడానికి మరి ఈ ఎంపీడీఓ గారికి కానీ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్డుపై దుష్ప్రచారం చేయడం తగదని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైందని శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేయడం తగదని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షలు అనుభవించక తప్పదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిగోపాల్ రెడ్డి తిరుమల లడ్డును అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు దాసరి భాస్కర్ గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దుగ్గన వెంకటేశ్వర్లు యాదవ్, కంచిమణి చెల్ల నవకోటి, యనమల అంకయ్య, పరిమళ, శివరామకృష్ణ, చిలకల దయాకర్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడం జరిగింది. అయితే దారుణమైన విషయం ఏంటంటే ఈ 100 రోజుల్లో ప్రజా సంక్షేమానికి ఏ ఒక్క మంచి పని చేయకపోగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఏదో ప్రచారంలో ఈ రాష్ట్రంలో ప్రజల్ని మనం వేరే మార్గంలో తీసుకెళ్దామని చెప్పి తిరుమల పవిత్రమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డుని ఆయుధంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ లడ్డూలో విషపదార్థాలు కలిపారని రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ జరిగింది. దాదాపు 40 సంవత్సరాల నుండి చేయనటువంటి చంద్రబాబు నాయుడికి కనీస జ్ఞానం ఏదైనా మానవత్వ విలువలు తెలిసిన వ్యక్తి అయితే పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఆ భాష మాట్లాడటం చాలా దుర్మార్గమైంది. ఏం చెప్తున్నామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ననే చెప్పడం జరిగింది. ఆయన మీ మతం, మీ కులం, మీరు ఎవరు అంటే నా మతం మానవత్వం అని. రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి, ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకందరూ కూడా చాలా విలువైన మాట మానవత్వం అనేది. మతం కాదు ముఖ్యం ఇక్కడ, మానవత్వం అనేది చాలా గొప్ప విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నోసార్లు తిరుమలేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఆ దేవదేవుడికి అన్ని ప్రసాదాలు కూడా వాళ్ళు అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఇవాళ నువ్వు తిరుమలేశ్వరునికి దగ్గరకు పోయి నువ్వు చేసిన పాపాలని అంటగట్టండి భగవంతుడా, ఈ పాపం ప్రజల మీద పడకుండా ఏ వ్యక్తి అయితే చేశాడో, ఏ దుర్మార్గుడైతే చేశాడో ఆ దుర్మార్గులకే దీన్ని అండగట్టండి అని చెప్పే ప్రక్రియలో భాగంగా నిన్న తిరుమలేశ్వరుని దర్శించుకునేదానికి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అనే దాంతో ఒక అడ్డుగా అక్కడికి పోయే వాళ్ళందరికీ మీరు పోలీస్ ఆంక్షలు అక్కడ పోకూడదని చెప్పి ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరిగే రాక్షస పాలన బహుశా దేశంలో ఎక్కడా జరగదేమో. ఈ దేశంలో ఉన్న బీజేపీ శ్రేణులు మొత్తాన్ని తీసుకొస్తావు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర దర్శనానికి పోయి వైఎస్ జగన్మోహన్ అడగించమంటావు. ఇదే నాని. నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో
అనేక రకాలైనటువంటి ఆరోపణలతో ప్రచారంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆంధ్రులే కాకుండా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో పుణ్యక్షేత్రం మనకు పరమ పవిత్రమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి దర్శించుకునేటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో అనేక ఈ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ తిరుమలేశ్వరుని వరప్రసాదం లడ్డు ప్రసాదాన్ని గురించి విపరీతమైన రాద్ధాంతం విష ప్రచారంతో కూడినటువంటి ఆ ప్రచారం చేసిన దానివల్ల భక్తుల మనోభావాలు తీవ్రమైనటువంటి కలుషితం అయిపోయినాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్రభుత్వాలు మారచ్చు, అధికారం రావచ్చు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ విషయం బయటకు తీసుకురాకుండా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయంలో ఒక హుందాతనం ఉండాలి తప్ప మీరిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కటే ఒక పెన్షన్ తప్ప మీరు చేయగలిగినటి ఇసుక 20,000 ఉంటే 40,000 డబల్ అమ్మఒడి చూస్తే ఇచ్చే ఒక్కరికి కూడా లేకుండా పోయింది. అనేక రకాల సంక్షేమ పథకాలకు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీ మనస్సాక్షికి తెలుసు. కేవలం ఇది ఒక ఈ ప్రచారంతో కూడా హిందువులే కాకుండా భక్తులు అందరూ కూడా దీని మీద డైవర్ట్ అయ్యి దీంట్లో నుంచి ఏదో ఒక రకంగా మరి మీరు బయటపడాలనే ఆలోచనతో ఒకటే ఒక మాట నిన్న ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కూడా అక్కడ నేను హారతి ఇచ్చి నేను ఏదైనా తప్పు జరిగుంటే మా కుటుంబం కానీ లేకపోతే నాకు అనేక రకాలైన శాపాలతో నేను ఆఖరి దశలో పోవాలా అనుకున్నట్టు భగవంతుడిని ఎవరు కోరుకోరు. కానీ అది కూడా చూడండి, ఏ రకమైనటువంటి వాళ్ళు మేము తప్పు చేయలేదు కాబట్టే అంత ఆ విధంగా మాకు వెంకటేశ్వర స్వామి శిక్ష చేయాలని చెప్పి కోరుకోవడానికి ముందుకొచ్చాడు. దానికి పోలీసు అడ్డపడ్డం. వాక్ స్వాతంత్రం లేదు. ప్రజాక్షేత్రంలో ఎవరైనా కూడా వాళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. గతంలో మీరు ఎన్నో ఆందోళన చేశారు, కానీ గత ప్రభుత్వంలో మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఏ ఒక్కరి చేతిలో లేకుండా అందరికి కూడా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా అందరికీ అందాలా అనే ఆలోచనతో ఇక్కడ మా గౌరవ మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఆ రకంగా అందించినటువంటి ఘనత గత ప్రభుత్వం అయితే ఈరోజు అసలు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిన్న ఇది చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల కాలంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దేవాలయానికి వెళ్ళడానికి కూడా ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఎందుకోసం తీసుకొచ్చారంటే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, 100 రోజులు పూర్తయినా కూడా ఈ రోజుటికి ప్రజలకి మేము పలాని చేస్తామని అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి అవి చేయలేక దాన్ని డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు. ఇక్కడ కేవలం మీరు గుళ్ళకు పోనీయకుండాను లేదు ఇంకెక్కడికన్నా పోనీయకుండాను అడ్డుకోగలరేమో కానీ ప్రజల మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తీలేరు. మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చెప్పారో ఆ అడుగుజాడల్లో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి సంక్షేమ ఫలాన్ని అందించారు. ఈరోజు మీరు వచ్చి 4 నెలలు కావస్తున్నా కూడా ఈ రోజుకి ఒక్క సంక్షేమ ఫలాన్ని కూడా ఏమీ ఇవ్వకుండా ప్రజలకి ఎక్కడ మీరు ప్రజల్లోకి పోతే మిమ్మల్ని అది అడగతారా అనే భయానికి మీరు భయపడి ప్రజల్లోకి మమ్మల్ని పోనీయకుండా చేయాలన్న ఉద్దేశంతో తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు పోయినా కూడా ఎప్పుడూ లేని కొత్త డిక్లరేషన్ తీసుకొచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరగకూడదని చెప్తున్నారా? లేదు గుడులకు పోకూడదని చెప్తున్నారా? లేదు ప్రజలకు సేవ చేయకూడదని చెప్తున్నారా? మీరు మాత్రమే చేయాలనుకుంటున్నారు. మీరు చేస్తే కదా మీరు చేయలేక మమ్మల్ని చేయనివద్దడం కరెక్ట్ కాదు. రాబోయే 5 సంవత్సరాల కాలం దాకా కూడా వెయిట్ చేసే పరిస్థితుల్లో లేదు. ఈరోజు ప్రజల్లో పోతుంటే ప్రజలు ఏం చెప్తున్నారు మీరు గ్రౌండ్ లెవెల్ ఆలోచించుకోండి. మీరు ఎంత కట్టడి చేయాలన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏం చేయాలన్నా సూర్యుని మీద ఉమ్ము వేయలేమనేది ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయాలనుకోవడం కూడా అంతే వాస్తవము. మీరు నిలువరించాలనే కొంది అది ప్రజల్లోకి ఇంకా స్పీడ్గా దూసుకుపోతుంది తప్ప మరొకటి కాదని మేము తెలియజేస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే ముక్త కంఠతో వ్యతిరేకిస్తున్నారు. దేవుడి దగ్గరికి పోవడానికి కూడా మీ ఆంక్షలు ఏంటి అని ప్రతి ఒక్కళ్ళం ఎవరు పోవాలన్నా దేవుడి దగ్గరికి పోవాలంటే వీళ్ళు చెప్పే పోవాలన్నా వీళ్ళు చేసిందే చేయాలన్నా వీళ్ళ ఇష్ట ప్రకారం చేయాలన్నా
మీరు చేసే పొరపాట్లను కప్పుపుచ్చుకోవడానికి చిలుకూరు మండలంలోని నాంచరంపేట వద్ద నాంచరమ్మ అమ్మవారి దేవస్థానం నందు శనివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నాంచారం దేవస్థానం దగ్గర అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట గత 48 రోజుల నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. ఇవాళ ముగింపు కార్యక్రమం కోసంగా ఇవాళ అన్నదానం, హోమ కార్యక్రమాలు గ్రామస్తులందరూ కలిసి చేసుకోవడం జరిగింది. ఉభయదాతలు గ్రామస్తులంతా కలిసి చేసుకోవడం జరిగింది. దీనికి దూరు శ్రీనివాసుల రెడ్డి యొక్క కోరిక మేరకు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన కోరికను ఈ రోజులకి నెరవేర్చడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.